సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సాయి సచరిత 791వ పేజీలోని 101వ నుంచి ఈరోజు చదువుతున్నాము. అమిత శ్రద్ధ గల అత్యంత భావికుడైన హరిబాబు కర్ణికిచ్చిన దక్షిణ గురించిన బోధప్రదమైన కథ. 34వ అధ్యాయంలో మాలెగాంలోని ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్త శ్రేష్ఠుడైన డాక్టర్ పిల్లే నారుకురుపులతోనూ బాధపడడం, శ్రీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ, ఒక ఇరానీ చిన్న పిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడడం, హార్దియ గృహస్థుడు మూత్రపిండాలను రాళ్ల వలన ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడడం, వీరందరి వ్యాధులను కేవలం విభూతి స్పర్శతో వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజనమిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శనమాత్రంతో విగ్రహారాధకుడవడం, ముంబైలోని ఒక సాలిసిటరు ధరంసేజిటాయి టక్కరకు సాయి గృహరీలు గింజలున్న ద్రాక్షపళ్ళను వెంటనే గింజలు లేని వానిగా చేసి ఇవ్వడం, బాంద్రాలను ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్రపట్టకపోతే ఇతనికి మరియు నివాసులోని బాలబాటిలకు విభూతి యొక్క అనుభవాలను కలగజేయడం. 36వ అధ్యాయంలో గోవా నివాసులను గృహస్థులు ఒక ఉద్యోగం కొరకు మరొకరు అపహరించబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుకుంటారు. ఆ ఇద్దరు మొక్కులను 36వ అధ్యాయంలో గోవా నివాసులను గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు మరొకరు అపహరించబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుంటారు. ఆ ఇద్దరు మొక్కులు మర్చిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండంతో వ్యాపించిన సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాద్ నివాసి సఖారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమెకు శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథ వర్ణన. 112వ గురించి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోక సమస్త సుఖినోబంధం. శాంతి శాంతి శాంతి.